జిల్లాలో ప్రధాన జలవనరులుగా ఉన్న పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్, లంకసాగర్ ప్రాజెక్ట్, పెదవాగు, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులలో నీటి లభ్యత ఎక్కువగా ఉండేది. వీటిలో కొన్ని చోట్ల రిజర్వాయర్ భూములు సైతం అన్యక్రాంతం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. జిల్లాలో గత 20 ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బందులు తప్పట్లేదు. గతంలో పాడి పంటలతో తులతూగిన జిల్లాలు నేడు కబ్జాలతో చెరువుల్లో నీరు నిలవని పరిస్థితి దాపరించింది. జిల్లాల్లో చాలా చోట్ల కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు. ఏకంగా 100కు పైగా చెరువుల సికం భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడైనా భూమి లోతట్టుగా ఉంటే అక్కడ చెరువులు, కుంటలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయానికి, త్రాగునీరుకి వాడుకోవడానికి ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు భూముల రేట్లు కొండెక్కడంతో ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పడి అన్యక్రాంతమవుతున్నాయి. హైదరాబాద్, హైడ్రా తరహాలో జిల్లాలో కూడా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరు మీద జరిగే చెరువుల ఆక్రమణలు, అదేవిధంగా ఎఫ్టీఎల్ ఆక్రమణలు, వీటన్నిటి మీద ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జిల్లాల వారీగా కూడా ఆయా జిల్లాల పరిధిని బట్టి ఆయా జిల్లాల్లో ఉన్న ఆక్రమణలు కూడా తొలగిస్తే మంచిది. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి ఇళ్ళు, బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెరువులనే పూడిపించేసి వ్యవసాయం చేసే దుర్మార్గమైన కుట్ర తెగబడతా ఉన్నారు. ఒక హైడ్రా అనేది హైదరాబాద్కి పరిమితం కాకుండా పల్లె ప్రాంతాలలో కూడా ఈ హైడ్రా వ్యాపించాలి. ప్రతి ఒక్కరికి, ఏ ప్రజలకి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా, వరదలు ఉధృతి పడకుండా, ఆస్తి నష్టం, పంట నష్టం ఇలాంటివి జరగకోకుండా ఆక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే రేవంత్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా ఎవరినైనా వదిలిపెట్టుకోకుండా ఆక్రమించిన ప్రతి ఒక్కరిని కూల్చివేసి మళ్ళీ చెరువులను, పూడికలను తీసి ఎట్లాంటి వరదలు, ఉధృతులు ఇట్లా జరగకోకుండా మంచి కార్యక్రమం చేపట్టాలని మా జలచెరువు గ్రామ ప్రజల నుంచి కోరుకుంటున్నాం. ఖమ్మం నియోజకవర్గంలో ప్రధానంగా 6 చెరువులు ఉన్నాయి. ఖమ్మం పట్టణంలోని లకారం చెరువు విస్తీర్ణం 326 ఎకరాలు కాగా ప్రస్తుతం 132 ఎకరాలు మాత్రమే మిగిలింది. దాదాపు 194 ఎకరాల చెరువు శిఖం కబ్జాకు గురైంది. ఖానాపురం చెరువు విస్తీర్ణం 72 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 32 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా 40 ఎకరాలను అక్రమార్కులు చెరబట్టారు. దీంతోపాటు దంసలాపురం, గొల్లగూడెం, రఘునాథపాలెం, ఏదులాపురం చెరువుల్లో సైతం 10 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. మరోవైపు పాలేరు నియోజకవర్గంలో మొత్తం 205 చెరువులు ఉన్నాయి. పాలేరు రిజర్వాయర్ భూమి 1800 ఎకరాలు కాగా ప్రస్తుతం 1400 ఎకరాలు మాత్రమే మిగిలింది. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూస్మంచుల్లో సైతం చెరువుల సికం భూములు ఆక్రమణకు గురయ్యాయి. పాల్వంచలో పలు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, ఇదంతా లంచాలకు అలవాటు పడిన అధికారుల అండదండలతోనే జోరుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాల్వంచలో చింతల చెరువు, ఎర్రగుంట చెరువు, జోగారావుకుంట, అదేవిధంగా రాజ్ చెరువు, తర్వాత మేడికుంట, ఇట్లాంటి చెరువులు ఉన్నాయి. భూపతిరావుకుంట, ఇట్లాంటి చెరువులు ఉన్నాయి. ప్రధానంగా రాజ్ చెరువు, అదేవిధంగా జోగారావుకుంట, చింతల చెరువు, ఎర్రకుంట ఇవాళ ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. రాజ్ చెరువులో 10 ఎకరాల పైబడి ఆక్రమించి ఇడ్డుగట్టుకున్నారు. కొంతమంది ఆక్రమించి పట్టాలు చేసుకుని అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందిని లంచాల దగ్గర మొప్పి, వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, లంచాలకు మొప్పి దాన్ని పట్టాలు చెప్పుకొని ఆ పట్టాల పేరు మీద అమ్ముకొని వాళ్ళ చుట్టూ 10 ఎకరాల మేరకు ఇల్లు కట్టుకున్నారు. 33 ఎకరాల చెరువు గాను ఇవాళ 23 ఎకరాలు మాత్రమే ఉంది. అదేవిధంగా ఎర్రగుంట చెరువు చండ్రా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆక్రమించుకొని అదేవిధంగా పట్టాలు చేయించుకొని ఆ పట్టాల ద్వారా ఇవాళ రైతు బంధు పొందుతూ ఉన్నాడు. రైతు బంధు పొందటమే కాదు, బైపాస్ రోడ్ ఎక్స్టెన్షన్ పేరు మీద నా భూమి పోయింది అనే పేరు మీద దాని తాలూకా కాంపన్సేషన్ కూడా 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ పొందాడు. ఆ పట్టాలు రద్దు చేయమని ఎర్రగుంట రైతులు ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ మొత్తం రికార్డుల మొత్తాన్ని తారుమారు చేసి ఎర్రగుంట చెరువుని మొత్తం ఆక్రమించుకోవడం కోసం దానికి ఇరిగేషను, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఒత్తాసు పెరుగుతూ ఉన్న పరిస్థితి. దాన్ని తక్షణమే ఆ పట్టాలు రద్దు చేసి చెరువులాగా చేసి ఎఫ్టీఎల్ పెట్టాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. మరి పాల్వంచలో అనేక చెరువులు, ఇక్కడ పాల్వంచ మొత్తం కూడా చుట్టూ కూడా అనేక చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు గత అనేక సంవత్సరాలుగా కబ్జాలకు గురవుతున్నాయి, మరియు కూడా అన్యాకరంతమైనవి. ఇక్కడ ఉన్నటువంటి బడా వ్యాపారులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన పరిస్థితి, పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు, నిర్మాణాలు చేపట్టారు. అనేక కంప్లైంట్లు వెళ్ళినా కూడా ఇప్పటికి కూడా మరి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఇద్దరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కూడా సమన్వయంతో ఈ యొక్క ఏదైతే చెరువుల కబ్జా అయినటువంటి భూముల్ని ఇరిగేషన్ అధికారులు స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా ఇప్పటివరకు కూడా వాడు అడుగు లేకపోవడం, వీళ్ళకు కూడా ఈ యొక్క కబ్జాలో వాటా ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మరి ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు
మరి వాళ్ళ యొక్క చెరువులలో అసలు ఎంత ఉన్నది, ఒక్కొక్క చెరువు కింద ఎంత విస్తీర్ణము భూమి ఉన్నది, ఆ భూమి ఇప్పటికీ ఈ యొక్క చెరువు కింద ఎంత ఉన్నది, ఎంత కబ్జాకారులు ఎంతమంది అక్రమదారులు కబ్జా చేసిన విషయాన్ని వాస్తవంగా ఒక సర్వే చేసి విషయాలన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో 318 చెరువులు ఉన్నాయి. వీటిలో 100 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అదేవిధంగా మధిర నియోజకవర్గంలో 500కు పైగా చెరువులు ఉన్నాయి. వీటిలో 200కు పైగా చెరువులలో ఆక్రమణలు జరిగాయి. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో 50కి పైగా చెరువులు ఉండగా అన్ని చోట్ల సికం భూములు కబ్జాకు గురయ్యాయి. పెనపాక, భద్రాచలం, ఇల్లందులలో సైతం 100 ఎకరాల భూములు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులు ఎంతో బాగుండేవి. దాంతో పల్లె వాతావరణం ఎంతో సుభిక్షంగా ఉండేది. పంటలు పెద్ద ఎత్తున పండేవి. అలాగే పశు సంపద కూడా ఎంతో పెద్ద ఎత్తున ఉండేది. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు వేలకు సంఖ్యలో చెరువులు, వందల సంఖ్యలో కుంటలు కూడా కనుమరుగవుతున్నాయి, కబ్జాకోరలో చిక్కుంటున్నాయి. దీంతో జిల్లాలో పశువులు పాడికి సంబంధించి కూడా ఇబ్బంది ఎదురవుతుంది. చెరువుల్లో మేతకు వెళ్లే పశువులు కూడా ఇప్పుడు వెళ్ళలేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అలాగే భూములకు సంబంధించి కూడా చెరువు శిఖం భూములు విస్తీర్ణం కంటే ఎక్కువగా కబ్జాలకు గురవుతున్నాయి. దీంతో ఆయకట్టు కింద ఉన్నటువంటి పొలాలు పంటకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే ఎక్కువ ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో కూడా చాలా వరకు కూడా పంటలకు నీరు కూడా అందని సిచ్యువేషన్ ఏర్పడింది. దీని మీద కొంతమంది ఉన్నారు, మనతో మాట్లాడింది, వాళ్ళతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, సాధారణంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా పల్లె తత్వం ఉంటుంది, పల్లెల్లో ఎక్కువ ఉంటాయి, పట్టణాల కంటే పల్లెలు ఎక్కువగా ఉంటుంది. కానీ చెరువులు కబ్జా అవుతున్నాయి. దీని మీద ఏమనుకుంటున్నారు? పూర్వకాలంలో చెరువులంటే ప్రజలందరూ ఎంతో ప్రేమగా తన సొంత భూములు ఇచ్చి కూడా చెరువులు పోయించిన ఘటనలు మన తాతల తనలో అప్పుడు చూసాము. ఆ చెరువు అనేది ఇటు ప్రజలకి ఆ నీటి ద్వారా పంటలు పండించుకోవటము, పశువులకి నీరు, మేత అన్నిటికి ఉపయోగపడే చెరువులు. అట్లాంటి చెరువులు ప్రజల్లో చైతన్యం వచ్చినాక, చదువు వచ్చినాక చెరువుల్ని చెరబట్టి చెరువు శిఖాలన్నీ కూడా ఎక్కడికక్కడికి కబ్జా చేసి రాజకీయాలు ఎక్కువైపోయిన తర్వాత, తెలుగులు ఎక్కువైన తర్వాత చెరువులు చెరబట్టారు. ఈ చెరువులని కూడా ఒకప్పుడు 100 ఎకరాల ఉన్న చెరువులని ప్రతి చెరువుని 1/4 కబ్జా చేసి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు. చెరువులే కాదు, చెరువుల నుంచి అలుగు పడితే పోయే అలుగు కాలువలను కూడా కబ్జా చేసి ఆ నీళ్లు పోకుండా పంట చేయాలని గ్రామాలని వరదలు ముంచెచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది చాలా దారుణమైన విషయాలు. ప్రభుత్వం ఇప్పటికైనా మంచి ఈ వరదలనైనా ఒక మోడల్గా తీసుకొనేసి ఈ చెరువుల్ని పటిష్టం, ఆ శిఖాలన్నీ కూడా వెనక్కి తీసుకుంటూ ఆ చెరువు యొక్క అలుగులు పోయే నీళ్ళని కూడా పరిచయం చేయాలని చూస్తూ ఉన్నాం. ఈ ఖమ్మంలో కూడా మొన్న ఈ ఖానాపురం చెరువు నుంచి వచ్చే అలుగుని దారుణంగా భూములకు రేట్లు వచ్చే రకాల పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు అందరూ కూడా ఆ ఒక 100-150 అడుగుల వెడల్పునటువంటి ఈ కాలువల్ని 10-20 అడుగులకు పట్టుకొచ్చి పెడితే మొన్న చైతన్య నగర్ కాడ నుంచి ఈ ఖమ్మం కోర్టు పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని వందల ఇళ్ళు బూడిపోయి నీళ్ళన్నీ ఖరాబ్ అయిపోయేసి ఇళ్లలో ఫర్నిచర్. మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 4200 పైచిలకు చెరువులు, 5 పెద్ద రిజర్వాయర్లు, 5 భారీ చెరువులు, అన్ని చోట్ల కూడా ఆక్రమణలనే కనిపిస్తున్నాయి. రీసెంట్గా ఖమ్మంలో వచ్చిన వరదలకు కూడా ఈ చెరువుల ఆక్రమణే కారణం. ఇప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో సమస్య ఏంటి అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అన్నది కూడా ఆలోచించాల్సిన